హాయ్ గాయ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 13 ఇప్పుడే చూశాను. సో ఈరోజు ఎపిసోడ్ చెప్పుకోవడానికి పెద్దగా అయితే ఏం లేదు, డొల్లే. బట్ నాకైతే ఒక విషయం అర్థమైంది ఏంటి అని అంటే, నిన్న రాజకుమారి ఎందుకు ఏడ్చిందో ఈరోజు దానికి రీజన్ దొరికింది. ఎందుకంటే ఈరోజు ఆమెను హైప్ చేయడానికి, అంటే ఆమె పెద్ద ఏం చేసింది లేదు, బట్ ఎండ్లో అయితే హైప్ చేశారు. సో అది చేయడానికే ఈరోజు ఎపిసోడ్ చేసినట్టు అనిపించింది. పెద్దగా ఏమన్నా మాట్లాడాలి ఈరోజు గురించి అని అంటే ఏమీ లేదు అసలు ఎపిసోడ్లో, మొత్తం డొల్లే. సో మాట్లాడుకుందాము ఏం చేశారు ఏంటి అనేది. బట్ నేను ఎవరన్నా రోస్ట్ చేయాలన్నా, లేదంటే ఏదన్నా ఒపీనియన్ ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా నాకు తెలిసి ఈరోజు అసలు ఏం లేదు. అలా సాగుతుంది అంతే, ఏం లేదు. సో ఈరోజు థీమ్ వచ్చేసి రియల్ వర్సెస్ ఫేక్. సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎల్లో కార్డ్స్ ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎల్లో కార్డ్స్ వచ్చిన వాళ్ళలో సృష్టి, రోహిత్, గాయత్రి అండ్ రామకృష్ణ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి అడిగారనమాట, మీరు ఎవరిని ఫేక్ అనుకుంటున్నారు, ఎవరు రియల్ అనుకుంటున్నారు అని చెప్పి. వాళ్ళనే అడిగితే గాయత్రి వచ్చేసి రోహిత్ రియల్ అని చెప్పింది, రోహిత్ వచ్చేసి గాయత్రి రియల్ అని చెప్పాడు, సృష్టి వచ్చేసి రోహిత్ అండ్ రామకృష్ణ రియల్ అని చెప్పింది, రామకృష్ణ వచ్చేసి సృష్టి రియల్ అని చెప్పాడు. బట్ మీరు సృష్టి గాయత్రిని ఫేక్ అని చెప్పింది కదా, అంటే వాళ్ళిద్దరు రియల్, గాయత్రి ఫేక్ అని చెప్పింది. సో అది గుర్తుపెట్టుకోండి, తర్వాత పనికొస్తుంది అనమాట. దాని తర్వాతకి ఈరోజు బ్లైండ్ కార్డ్ ఏదైతే భాగి శ్రీముఖికి ఇచ్చిందో దాన్ని యూజ్ చేసే రోజు అనమాట. దాని పవర్ చెప్పారు. దాని పవర్ ఏంటి అని అంటే, అవతల వాళ్ళ టీం నుంచి ½ పాయింట్స్ మన టీంకి తెచ్చుకోవడం. అది థీమ్ అంటే అది ఆ కార్డ్ పవర్ అనమాట. ఆ కార్డ్ శ్రీముఖి తీసుకెళ్ళి ఎవరికన్నా ఇవ్వచ్చు, బట్ ఆమె తీసుకెళ్ళి భాగీకే ఇచ్చింది. ఈరోజు నువ్వు ఎపిసోడ్లో వాడాలి అనుకుంటే వాడుకోమని చెప్పి. సో అదనమాట. దాని తర్వాతకి కొన్ని నిమ్మకాయలు క్యాచ్ చేసింది అంటే త్రో చేసి క్యాచ్ అని చెప్పి పట్టుకోమని చెప్పి శ్రీముఖి క్యాచ్ అని పట్టుకోమని చెప్తే దీపక్, భాగి, రాజకుమారి, రామకృష్ణ, అపూర్వ పట్టుకున్నారు. బట్ శ్రీముఖి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అపూర్వ చేతిలో నుంచి నిమ్మకాయని తీసుకోమని చెప్తే అంటే వాళ్ళిద్దరూ ఫైట్ చేసి అమన్ తీసేసుకున్నాడు అనమాట. సో నాకు ఇక్కడ అది నచ్చలేదు. అంటే మీరు ఆల్రెడీ అమన్ని సెలెక్ట్ చేద్దాము అనుకున్నప్పుడు, మరి అపూర్వ చేతిలో నిమ్మకాయ ఉన్నప్పుడు కూడా ఆమెను సెలెక్ట్ చేయకుండా అమన్కి ఆపర్చునిటీ ఎందుకు ఇవ్వడం? మరి అక్కడ చాలామంది ఉన్నారు కదా, అమన్కే ఎందుకు ఇచ్చారు ఆ ఆపర్చునిటీ అనేది నా క్వశ్చన్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వీళ్ళు 5 పీపుల్ ఉన్నారు. దీపక్, భాగి, రాజకుమారి, రామకృష్ణ అండ్ అమన్. 5 పీపుల్తోని లీడర్స్ని డిసైడ్ చేస్తారనమాట. మనకు ఈరోజు ఉండే లీడర్స్ 3 పీపుల్. సో ఈ లీడర్స్ని చూస్ చేసుకోవడానికి వాళ్ళు పెట్టిన ఫస్ట్ గేమ్ వచ్చేసి ఒక 5 సంచులు వాళ్ళ ముందు పెట్టారు. అందులో ఆలు ఉంటాయన్నమాట. అందులో ఓన్లీ 2 బ్యాగులలో మాత్రమే ఆలు ఉంటుంది. మిగతా 3 బ్యాగుల్లో ఆలు లాంటిది ఒక థర్మాకోల్ ఉంటుంది, ఏం ఉండదు, అంటే అంత వెయిట్ ఉండదు. సో బజర్ రాగానే ఎవరికి వాళ్ళు ఒక సంచిని ఎంచుకొని యాక్ట్ చేయాలన్నమాట. అంటే అది నిజంగానే బరువు ఉన్నట్టు యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వరకు వీళ్ళ గేమ్. అసలు గేమ్ ఆడేది ఎవరు అని అంటే అక్కడ కూర్చున్న వాళ్ళనమాట. బేసిక్గా వీళ్ళ యాక్టింగ్ చూసి అది రియల్ యాక్టింగా ఫేక్ యాక్టింగా అనేది వాళ్ళు గుర్తుపట్టాలి. అది గుర్తుపట్టడానికి ముందు ఒక బెల్ పెట్టారు. ఎవరు చెప్పాలనుకుంటే వాళ్ళు వచ్చి బెల్ కొట్టేసి చెప్పేయచ్చు అనమాట. సో వీళ్ళు సంచులు పట్టుకోగానే ఎవరిది వాళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేశారు. అమ్మ చాలా బరువు ఉంది అని చెప్పి. అట్లాగా ఫస్ట్ వచ్చేసి మిథిలేష్ బెల్ కొట్టి రాజకుమారి యాక్ట్ చేస్తుంది, తన బ్యాగ్లో అయితే లేదు ఆలు, బట్ తను యాక్ట్ చేస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఒకవేళ వీళ్ళు మిథిలేష్ చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అయితే
మిథిలేష్ రాజకుమారితో స్వాప్ అయిపోయి మిథిలేష్ డైరెక్ట్ లీడర్ అయిపోతాడు అనమాట. ఒకవేళ మిథిలేష్ చెప్పింది రాంగ్ ఆన్సర్ అయితే డైరెక్ట్గా రాజకుమారి లీడర్ అయిపోతుంది అనమాట. సో అన్ఫార్చునేట్లీ మిథిలేష్ చెప్పిన ఆన్సర్ రాంగ్, రాజకుమారి ఫేక్ అని చెప్పాడు. బట్ యాక్చువల్గానే రాజకుమారి బ్యాగ్లో ఆలులు ఉండేసరికి రాజకుమారి ఫస్ట్ లీడర్ అయిపోయింది. దాని తర్వాతకి ఇప్పుడు 4 బ్యాగ్స్ ఉన్నాయి. అందులో ముగ్గురు యాక్టింగ్ అంటే ముగ్గురిది లైట్ వెయిట్ ఉంటుంది, ఒకరిది నిజంగానే ఆలు ఉంటుంది. సో మళ్ళీ సెకండ్ రౌండ్ పెట్టారు. సెకండ్ రౌండ్ పెట్టినప్పుడు సృష్టి బెల్ కొట్టిందనమాట. సృష్టి బెల్ కొట్టి రామకృష్ణ బ్యాగ్లో ఫేక్ ఆలు ఉంది, తను యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పింది. ఎస్, అదైతే రైట్ అనమాట. సో రామకృష్ణ స్వాప్ అయిపోయి సృష్టి లీడర్, సెకండ్ లీడర్గా సృష్టి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ గేమ్ ఇక్కడితోనే అయిపోయింది. బట్ మనకి ఇంకో లీడర్ కావాలి కాబట్టి మనకి ఇప్పుడు మిగిలింది ఎవరు? భాగి, అమన్, దీపక్, వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు ఇంకో గేమ్ పెట్టారు. ఇంకో గేమ్ ఏంటి అని అంటే ముగ్గురికి 3 గ్లాసెస్ ఇచ్చారు, జ్యూస్ ఇచ్చారు. ఒక గ్లాస్లో మాత్రం వెనిగర్ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు అది తాగేటప్పుడు రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టి యాక్ట్ చేయాలన్నమాట. బట్ అక్కడ కూర్చున్న వాళ్ళు వచ్చి గెస్ చేయాలి దట్ ఎవరు అది అని చెప్పి, అంటే ఎవరు వెనిగర్ తాగారనేది వీళ్ళు గెస్ చేయాలి. రోహిత్ బెల్ కొడతాడు ఈసారి. రోహిత్ బెల్ కొట్టి వచ్చి దీపక్ పేరు చెప్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ దీపక్ కాదు, అమన్ గ్లాస్లో వెనిగర్ ఉంది కాబట్టి అమన్ డైరెక్ట్ లీడర్ అయిపోయాడు. సో మనకిప్పుడు ఉన్న లీడర్స్ రాజకుమారి వర్సెస్ సృష్టి వర్సెస్ అమన్. సో ఇప్పుడు ఒక గేమ్ పెట్టారనమాట. లైక్ ఇప్పుడు లీడర్స్ ఉన్నారు, లీడర్స్ వీళ్ళకు ఆపర్చునిటీ. సో వీళ్ళకు కూడా ఒక గేమ్ పెట్టారు దట్ ఈరోజు టీంలో సరిసమానంగా ఉండరు. ఒక టీంలో 6 మెంబర్స్ ఉంటారు, ఒక టీంలో 5 మెంబర్స్ ఉంటారు, అండ్ ఒక టీంలో 4 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అది ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే వీళ్ళకి 3 స్ట్రాస్ చూపించారనమాట. ముందు 3 సేమ్ హైట్లో పెట్టారనమాట. బట్ ఎవరైతే వచ్చి లాంగెస్ట్ స్ట్రాని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ టీంలో 6 మెంబర్స్ ఉంటారు. ఎవరైతే సెకండ్ లార్జెస్ట్ అయితే వాళ్ళ దాంట్లో 5 మెంబర్స్ ఉంటారు. ఎవరైతే చిన్న చూస్ చేసుకుంటారో వాళ్ళ దాంట్లో 4 మెంబర్స్ ఉంటారు. బట్ 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఏంటి అని అంటే వాళ్ళ టీంని వాళ్ళు ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత సెకండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మిగిలిన వాళ్ళందరూ అమన్ టీంలోకి వచ్చేస్తారు. అంటే చెప్పేశాను ఆన్సర్. సో అట్లా వస్తారు. అమన్ చూస్ చేసుకున్న స్ట్రా పెద్ద స్ట్రా అనమాట. సో 6 పీపుల్ టీమ్ అమన్ది. దాని తర్వాత రాజకుమారి సెకండ్ అనమాట, ఆమెది 5 పీపుల్ టీము. దాని తర్వాత సృష్టిది 4 పీపుల్ టీము. సృష్టికి అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి సృష్టి ఆమె టీంని చూస్ చేసుకుంది. దీపక్, రోహిత్, చరణ్ ఈ ముగ్గురిని ఆమె టీంలోకి తీసుకుంది. దాని తర్వాతకి అమన్ వచ్చేసి శాలిని, హేమంత్, అపూర్వ రాజకుమారి వచ్చేసి మిథిలేష్, భాగి, ప్రియా, ఝాన్సీ ఈ 4గురిని తీసుకుంది. అమన్ టీంలోకి వచ్చేసి శాలిని, హేమంత్, అపూర్వ, రామకృష్ణ అండ్ గాయత్రి. ఈయనకు ఆప్షన్ లేదు కాబట్టి అందరు ఇక్కడికే వచ్చేసారు. ఇప్పుడు రియల్ వర్సెస్ ఫేక్ అని చెప్పి గేమ్ అనమాట. బట్ దీనికి ముందు భాగిని నువ్వు గేమ్ మొత్తం అయిపోయాక కాదు, ఇప్పుడే నువ్వు ఎవరి టీంలో నుంచి పాయింట్స్ తీసుకోవాలనుకుంటున్నావు అని చెప్తే ఆమె అమన్ టీంలో నుంచి నేను తీసుకుంటాను, వాళ్ళకి ఎంత వస్తే దాంట్లో నుంచి హాఫ్ తీసుకుంటాను అని చెప్పి ఆమె కార్డ్ని యూజ్ చేసుకొని మంచి పని చేసింది. ఇక్కడ సృష్టికి అసలు బ్రెయినే లేదనిపించింది నాకు. ఎందుకు అని అంటే అంత మంచి ఆమెకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చినప్పుడు భాగిని తీసుకోవచ్చు కదా, భాగిని తీసుకొని మిగతా వాళ్ళ దాంట్లో నుంచి హాఫ్ పాయింట్స్ అని అంటే ఈజీగా వీళ్ళు విన్ అయిపోతుండే కదా. భాగిని తీసుకోలేదు, మరి అదేం పిచ్చితనమో నాకు అర్థం కాలేదు. సో భాగి అక్కడ అమన్ టీం అని చెప్పేసింది. సో అమన్ టీం వాళ్ళకి ఎంత వచ్చినా కూడా వాళ్ళ దాంట్లో నుంచి హాఫ్ పాయింట్స్ వీళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి అదన్నమాట. సో ఇప్పుడు టీమ్స్ మధ్యలో 5 or 6 గేమ్స్ పెట్టారు, రియల్ వర్సెస్ ఫేక్. బేసిక్గా ఏంటి అని అంటే ఒక వస్తువు పెట్టో లేదంటే మనుషుల్ని పెట్టో అట్లా పెట్టి ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని చెప్పి అడిగారనమాట. సో ఫస్ట్ గేమ్ ఆడడానికి శాలిని
వర్సెస్ భాగి వర్సెస్ సృష్టి ముగ్గురు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ గేమ్ ఏంటి అని అంటే ఇద్దరు మనుషుల్ని జస్ట్ మొహాలు కనిపించేటట్టు పెట్టారనమాట. అంటే ఇద్దరు హైట్ సేమ్గా కనిపిస్తుంది. ఎవరి హైట్ రియల్ ఎవరి హైట్ ఫేక్ అనేది అడిగారు. అట్లా అడిగినప్పుడు సృష్టి ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. సో ఈ గేమ్లో సృష్టి విన్ అయిందనమాట ఫస్ట్ రౌండ్లో. ఇప్పుడు విన్ అయిన వాళ్ళకి ఆపర్చునిటీ ఏంటి అని అంటే ఎవరో ఒకరి టీంలో నుంచి ఒక పర్సన్ని తీసేయచ్చు అవతల టీమ్స్లో నుంచి. ఇక్కడ సృష్టి గాయత్రిని తీసేసింది. నేను ఫస్ట్లో చెప్పాను కదా గుర్తుపెట్టుకోండి అని, అప్పుడు గాయత్రి ఫేక్ అని చెప్పింది కదా, అది రివెంజ్ ప్లాన్ చేసుకొని ఇక్కడ తీసేసిందంట. అది క్లారిటీగా ముందే చెప్పేసింది, నేను రివెంజే తీసుకుంటున్నాను అని చెప్పి. సెకండ్ రౌండ్ ఆడారు. సెకండ్ రౌండ్ అపూర్వ వర్సెస్ మిథిలేష్ వర్సెస్ దీపక్. ఇక్కడ రియల్ ఆర్ ఫేక్ ఏంటి అని అంటే క్రొసాంట్ ఉంటుంది కదా, 2 క్రొసాంట్లు పెట్టి ఏది రియల్ ఏది ఫేక్ అని అడిగారు. అపూర్వ అండ్ మిథిలేష్ కరెక్ట్గా చెప్పారు. ఇద్దరు కలిసి ఇప్పుడు ఓన్లీ సృష్టి టీమే మిగిలింది కాబట్టి యునానిమస్గా ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు చరణ్ని పీకేశారనమాట. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ పెట్టారు. అమన్ వర్సెస్ ఝాన్సీ వర్సెస్ రోహిత్. ఈసారి మెజిషియన్స్ వచ్చారు. ముగ్గురు కరెక్ట్గానే గెస్ చేశారు ఎవరు ఫేక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రౌండ్ సృష్టి వర్సెస్ ప్రియా వర్సెస్ రామకృష్ణ. ఈసారి డోనట్ పెట్టారు. ఈసారి కూడా ముగ్గురు కరెక్ట్గానే గెస్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి దీపక్ వర్సెస్ రాజకుమారి వర్సెస్ హేమంత్. ఈసారి డాన్సర్స్ని పెట్టారు. డాన్సర్స్ని పెట్టి ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని అడిగితే ఈసారి కూడా ముగ్గురు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. ఏం జరుగుతుందని అందరు షాక్లో ఉండే అనమాట. దాని తర్వాత లాస్ట్ రౌండ్ ఇది లాస్ట్గా దాని తర్వాత ఇంకో రౌండ్ పెట్టారు. సన్ఫ్లవర్స్ పెట్టారు. అమన్ వర్సెస్ రోహిత్ వర్సెస్ మిథిలేష్ ఆడారు. ఇక్కడ కూడా మళ్ళీ కరెక్ట్గానే చెప్పారు. దాని తర్వాత ఏం జరుగుతుంది ఇది అని చెప్పి ఇంకో రౌండ్ పెట్టారు, లాస్ట్ రౌండ్. ఈ రౌండ్లో సృష్టి వర్సెస్ ఝాన్సీ వర్సెస్ రామకృష్ణ. ఇక్కడ ఏంటి అని అంటే మదర్ డాటర్ అనమాట. ఒక డాటర్ని చూపించి, నవదీప్ వాళ్ళ రిలేటివ్ అంట, ఆ డాటర్ని చూపించి వాళ్ళ మదర్ ఎవరు అనేది గెస్ చేయమని చెప్పారు. ఇక్కడ రామకృష్ణ అండ్ ఝాన్సీ కరెక్ట్గా గెస్ చేశారు. గెస్ చేసిన తర్వాతకి అయిపోయినాయి అన్నమాట రౌండ్స్. ఇప్పుడు స్కోర్స్ చూసుకుంటే అమన్ అండ్ రాజకుమారి టీంకి 600 పాయింట్స్ వచ్చాయి. సృష్టి టీంకి మాత్రం 500 పాయింట్స్. సో ఆటోమేటికలీ సృష్టి టీం వెళ్ళిపోయింది. అమన్ వర్సెస్ రాజకుమారికి 600 ఉన్నాయి కాబట్టి, బట్ భాగి యూజ్ చేసిన వైల్డ్ కార్డ్ వల్ల అమన్ పాయింట్స్లో నుంచి 300 పాయింట్స్, హాఫ్ పాయింట్స్ రాజకుమారి టీంకి వచ్చేసి రాజకుమారికి 900 పాయింట్స్ వచ్చేసాయి. సో ఆబ్వియస్గా రాజకుమారి టీం విన్ అయింది. యాక్చువల్లీ గేమ్స్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే భాగి ఆల్రెడీ అది చెప్పినప్పుడే ఆబ్వియస్గా వాళ్ళ టీం విన్ అయిపోయింది. సో అదన్నమాట. దాని తర్వాతకి ఓట్ అపీల్ భాగికి ఇచ్చారు, ఫస్ట్ ఓట్ అపీల్. దాని తర్వాతకి సెకండ్ జ్యూరీ డిసైడ్ చేస్తుంది కదా ఎవరు బెస్ట్ ప్లేయర్ అని చెప్పి, అది రాజకుమారికి ఇచ్చారు. సో రాజకుమారికి ఓట్ అపీల్ వచ్చింది మళ్ళీ. సో నాకు ఇక్కడ ఎందుకో నిన్నటి ఎపిసోడ్ని లింక్ చేసి రాజకుమారికి ఈరోజు కావాలనే అంటే అభిజిత్తో ఇప్పించారనమాట. సో అది చెప్పాలి, ఒక జనాలకు చూపించాలి, ఆమె ప్రూవ్ చేసుకుంటుంది అని చెప్పి, ఆమె కోట్స్ ఎక్కువ పడాలి అని చెప్పి చేసినట్టే అనిపించింది. నాకు రాజకుమారిలో ఒక ప్రాబ్లం ఏమనిపించింది అని అంటే, ఎవరైనా తన గురించి నెగిటివ్ చెప్పారనుకోండి తను తీసుకోలేదు, తనకు అక్కడ బుల్లెట్ పాయింట్ తగిలినట్టు తగులుతుంది అనమాట. బుల్లెట్ తగిలినట్టు తగులుతుంది అనమాట. అట్లా తగిలేసరికి ఆమె హైపర్ అయిపోతుంది, నన్ను అన్నావా అని చెప్పి అరవడం స్టార్ట్ చేస్తుంది. సో అది నాకు ఒక్కటి నచ్చదు. దాని తర్వాతకి ఎల్లో కార్డ్ ఇవ్వాలి కదా ఈరోజు, ఎవరికి ఇద్దాము అని జ్యూరీ చేయకుండా ఎవరైతే ముగ్గురు లీడర్స్ ఉన్నారు కదా, అమన్, రాజకుమారి అండ్ సృష్టి, వీళ్ళ ముగ్గురిని మూడు నేమ్స్ డిసైడ్ చేయండి, అందులో నుంచి ఒకరికి మేము ఇస్తాము అని చెప్తే అపూర్వ, హేమంత్, శాలిని అని చెప్పి డిసైడ్ చేశారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అపూర్వకి అయితే ఎల్లో కార్డ్ ఇచ్చి డేంజర్లో పెట్టారు. సో ఇది ఈరోజు ఎపిసోడ్. చాలా సింపుల్గా సాఫీగా అట్లా సాగిపోయింది. మాల్ మసాలా ఏం లేదనమాట. సో మీరు చూడాలనుకుంటే చూడండి, ఈరోజు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయండి, అంత ఏం లేదు ఈరోజు ఎపిసోడ్లో. సో అదనమాట ఈరోజు రివ్యూ.
మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.